ఒక 30,000 మంది రోహింగ్యాలు ఉన్నారని చెప్తున్నారు. ఇప్పుడు ఇదందరికి కనబడతలేదా? ఏం చేయలేకపోతున్నారంటే ఒక్క స్టెప్ తీసుకుంటే ఇప్పుడు అందరు అక్కడికి పోయి తరిమి కొడితే ఏం చేస్తారు? కానీ అలాంటిది కాదు మన ధర్మం. మన యొక్క హిందూ ధర్మం యొక్క ఏంటిదంటే ఎవరిని కూడా ఇబ్బంది పెట్టము. అదొక్కటే మన లోపల ఉన్నటువంటిది. మనం అందరం హిందూ ముస్లిం బాయ్ బాయ్ అని మనం తిరుగుతున్నాం. ఏ ఒక్క ముస్లిం కూడా హిందూ ముస్లిం బాయ్ అని అంటున్నారా? అనట్లేరు. ఎందుకు? కొట్పల్లి నుంచి వచ్చాం. ఒకటి ముఖ్యంగా ఎందుకు అంటే ఈ బంగ్లాదేశ్ రోహింగ్యాలు ఎవరైతే ఉన్నారో వేరే దేశాల నుంచి వచ్చిన వాళ్ళకి దేశం పట్ల ప్రేమ ఉండదు. ఇప్పుడు మనం చూస్తాం అనేక గుళ్ళపైన దాడులు జరుగుతున్నాయి. ఇది ఎట్లా అంటే ఇట్లా వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏం ఫీలింగ్స్ ఉండవు. డబ్బు ఆశ చూపి ఇంకెవరైనా ప్రలోభ పెట్టి వాళ్ళని మీరు గుళ్ళపైన అటాక్ చేయండి అంటే గుళ్ళపైన అటాక్ చేస్తారు, లేకపోతే ఇంకో క్రైమ్స్ అన్నీ చేస్తూ ఉంటారు. ఈ క్రైమ్స్ అరికట్టాలంటే ఫస్ట్ మెయిన్ ఏదైతే డేటా ఉందో ఆ డేటా నుంచి ఇల్లీగల్గా వచ్చిన వాళ్ళందరినీ కూడా పంపించేసేయాలి. మనం ఇక్కడ ఉంచితే ఇప్పటికే కాదు ఎప్పటికైనా అది మన దేశానికి మన రాష్ట్రానికి అందరికీ ముప్పే. కాబట్టి వాళ్ళందరినీ ఒట్టి ఒక ఇంటెలిజెన్స్ అనో ఒకరి దగ్గర నుంచో కాకుండా స్టేట్ గవర్నమెంట్ కూడా కోఆపరేట్ చేసి వాళ్ళు కూడా ఇట్లాంటి ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ ఏరేసి వీళ్ళందరికీ ఇల్లీగల్గా ఆధార్ కార్డులు ఎవరు ప్రొవైడ్ చేస్తున్నాడో వాళ్ళని పట్టుకొని వీళ్ళని తీసేసి క్లీన్ చేస్తే తప్పితే మనం సేఫ్గా ఉండం. ఇది క్లీన్ అయ్యేంత వరకు ఇది కంటిన్యూ అవ్వాలి. క్లీన్ అవ్వనంత వరకు మనం ఎప్పుడు సేఫ్ కాదు. ఎవడో ఒకటి దాడి చేస్తున్నాడు, ఎక్కడో ఒకటి దాడి చేస్తున్నాడు, ఎంతమందిని ఐడెంటిఫై చేస్తాం, ఎంతమందిని పట్టుకున్నాం. సో ఎక్కడెక్కడ ఎవరైతే ఉన్నాడో వాళ్ళందరినీ పట్టుకోవాలి, క్లియర్ చేసేసి పంపించేయాలి. అదే మేము కోరుకుంటున్నాం. ఈ ప్రభుత్వాలు ఏం చేస్తూ ఉన్నాయి, కేంద్రం ఏం చేస్తుంది, రాష్ట్రం ఏం చేస్తుంది? అదే ఇప్పుడు చూస్తుంటే మీరు చూస్తున్నాం వెస్ట్ బెంగాల్లో చూస్తున్నాం. అక్కడ బార్డర్ సెక్యూరిటీ ఫెన్స్ పెట్టాలంటే వెస్ట్ బెంగాల్ మమతా బెనర్జీ ఇవ్వట్లేదు. అక్కడ జనాలు ఎంతమంది మన ఆర్మ్ ఫోర్స్ పెడితే తప్పితే ఆపగలుగుతాం? నడుచుకుంటూ వచ్చేస్తారు బార్డర్లు, ట్రైన్లు ఎక్కిసి వచ్చేస్తున్నామని చెప్తారు వాళ్ళే. కర్ణాటకలో చూసినాం మొన్న, కర్ణాటకలో వాళ్ళందరూ ఎత్తుకు పెడుతుంటే వాళ్ళే మేము బంగ్లాదేశ్ నుంచి వస్తామని చెప్తుంటే కూడా వాళ్ళు వీళ్ళు గవర్నమెంట్ మాత్రం ఓన్లీ 8,000 మంది ఉన్నారని చెప్తారు. వాళ్ళు లక్షల్లో వస్తామని చెప్తారు. అంటే వాళ్ళకి సోర్స్ అనేది ఈజీ వే అయిపోయింది. ఎట్లా దారి మనం ఎక్కడ బౌండరీస్ ఎన్ని బౌండరీస్ కాల్చుకుంటాం, ఓన్లీ సెంట్రల్లే కాల్చాలంటే ఎంత అవుతుంది? ప్రతి స్టేట్ వాళ్ళు కూడా వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళ బార్డర్స్ని వాళ్ళు సేఫ్ గార్డ్ చేసుకోవాలి. అది చేయనంత వరకు ఇలా వస్తూనే ఉంటారు. అది సో బార్డర్స్లో సేఫ్ గార్డ్ చేయడానికి వీళ్ళు అక్కడ కూడా రాజకీయాలు చేస్తారు. మమతా బెనర్జీని చూస్తున్నాం, మేము ఇవ్వము, ఆ ఏరియాలో మేము ల్యాండ్ ఇవ్వము, అక్విజిషన్ చేసి కట్టుకోవడానికి ఇవ్వము, మీరు ఆర్మీని పెట్టండి అంటే ఒక బార్డర్ కానీ అంత ఆర్మీని పెడితే మిగతా ఆర్మీ అంతా ఏం చేయాలి? మిగతా వాళ్ళందరూ ఏం చేయాలి? ఎన్ని బార్డర్స్ ఉన్నాయి మనకి? అటు పాకిస్తాన్, ఇటు బంగ్లాదేశ్, అటు చైనా, భూటాన్, నేపాల్, ఇన్ని బార్డర్స్ని కాపాడుకోవాలనుకుంటే ఉట్టి ఆర్మీనే పెడితే ఎంతమంది సరిపోతారు? సో ప్రతి ఒక్కరు ఇది ఒక సెంట్రల్ గవర్నమెంట్ వీళ్ళదో బాధ్యత కాదు, అందరిది బాధ్యత. అందరం కూడా కలిసికట్టుగా దీనిపైన పోరాడాలి, అందరం కలిసికట్టి దీన్ని నిర్మించాలి. వెంకటనారాయణ, నేను హైదరాబాద్ నుంచి వస్తున్నాను. మేమందరం హిందూ బంధువులం, అట్లాగే బీజేపీ కార్యకర్తలం. దేశం కోసం ధర్మం కోసం మొదటగా ప్రాణం అర్పించాల్సి వస్తే హిందూ బంధువులుగా మేమందరం ముందుంటాము. ఆ రోహింగ్యా గాడు ఎక్కడున్నా ఏ మూలనున్నా వదిలిపెట్టేదే లేదు. హిందూ బంధువులు అందరం కలిసి తరిమి కొడతాం. బంగ్లాదేశ్ వరకు ఎక్కడ ఆగకుండా బంగ్లాదేశ్ వరకు తరిమి కొట్టేదాకా హిందూ బంధువులు ఎవ్వరం వెనకడుగు పోయాము. ఫస్ట్ ప్రాణం ఏమైనా త్యాగం చేయాల్సి వస్తే ఫస్ట్ మేమే చేస్తాము. ఓకేనా? దేశం కోసం ధర్మం కోసం ఎక్కడ కాంప్రమైజ్ అయ్యేది లేదు. వాళ్ళు వచ్చి ఇక్కడ మా దేశపు ముస్లింల వాళ్ళు కూడా ఔన్నత్యాన్ని చెడగొడుతున్నారు, వీళ్ళని డిస్టర్బ్ చేస్తున్నారు. మన భారతదేశంలో పుట్టిన ముస్లిం ఎవ్వరూ హిందూ వ్యతిరేకి గారు. దేశం కోసం త్యాగం చేస్తారు తప్ప దేశం కోసం ఆగం గారు. కాబట్టి వీళ్ళ ఔన్నత్యాన్ని కూడా భారతదేశంలో పుట్టిన ముస్లిం ఔన్నత్యాన్ని కూడా వీళ్ళు వచ్చి వాళ్ళ ఆలోచన విధానం చెడగొడుతున్నారు. కాబట్టి వీళ్ళ వల్లనే లహు జిహాద్ కానీ, ల్యాండ్ జిహాద్ కానీ, ఫుడ్ జిహాద్ కానీ వీళ్ళంతా వీళ్ళ వల్లనే. హలాల్ పుట్టింది కూడా వీళ్ళతోటే. ఇంతకుముందు ఉన్న ముస్లిమ్స్ ఎవ్వరూ హలాల్ కోసం కొట్లాడలేదు. వీళ్ళ వల్లనే ఈ రోహింగ్యాలు బంగ్లాదేశ్లు వచ్చి నా దేశ ఔన్నత్యాన్ని, భారతదేశాన్ని గొప్పతనాన్ని చెడగొడుతున్నారు. కావున వాళ్ళని ఈ హైదరాబాద్ నుంచే కాదు ఇండియా నుంచి మొత్తం తరిమి కొట్టేదాకా మా హిందూ బిడ్డగా మేము ముందుంటాము. థ్యాంక్ యూ వెరీ మచ్. కేంద్రంలో మీ బీజేపీ ప్రభుత్వం ఉంది కదా, ఎందుకు ఈ రోహింగ్యాలను అలో చేస్తూ ఉంది, ఎందుకు ఏరేస్తలేదని మిగతా ప్రతిపక్ష పార్టీల నాయకులు ఆరోపిస్తూ ఉన్నారు. ఏం చెప్తారు దాని మీద? అసలు వీళ్ళంతా వచ్చింది అప్పటి నుంచే. మేము ఎస్ఐఆర్ కన్నా ముందే ఓటర్ కార్డుకి ఆధార్ కార్డు లింక్ చేస్తా అంటే ఈ పార్టీలే, ఇప్పుడు ఏదైతే ఉన్న పార్టీలే వీళ్ళంతా అట్లట్లా ఆధార్ కార్డు లింక్ చేస్తావు, వీళ్ళు ఇక్కడే పుట్టారు, ఇక్కడే పెరిగారని చెప్పి వీళ్ళకి ఆధార్ కార్డు ఇవ్వటము, రేషన్ కార్డు ఇవ్వటము, ఓటర్ కార్డు ఇవ్వటము. వీళ్ళేదో వీళ్ళకి పుట్టినట్టుగా, వీళ్ళ జాతికి వీళ్ళ అమ్మ నాన్న పుట్టినట్టుగా వీళ్ళు ఫీల్ అవుతారు. వాళ్ళని ఏమైనా ఇబ్బంది పెడతా అంటే ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఏంది? ఇక్కడ 1,00,000 కుటుంబాలు ఉన్నాయి. ఇక్కడ తెలంగాణలో 1,00,000 కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళు ఏమంటారు? మొన్న వీళ్ళు పెడితే 8 ఫస్ట్ ఎవరు లేరన్నారు. మొన్న జమ్మూ కాశ్మీర్లో దాడి జరిగినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అడిగితే మీ రాష్ట్రంలో
మా రోహింగ్యాలు ఎంతమంది ఉన్నారంటే ఇదే గవర్నమెంట్ 30 మంది అని చెప్పారు, జస్ట్ 30 మంది అని చెప్పారు. ఇప్పుడు ఈరోజు మీ మీటింగ్ కోసం పోతే లేరు ఎవరు లేరు, 8,000 మంది ఉన్నారు, మేము పంపిస్తామంటారు. మేమేమంటాము, 8,000 మంది కాదు నాయన, ఓన్లీ తెలంగాణలో 1,00,000 మంది ఉన్నారు, 1,00,000 మంది డేటా తీయండి పంపించండి. అది ఇప్పుడు దీన్ని పెట్టింది కూడా ఇన్ని వేల మంది వచ్చింది దేనికోసం, మా పనులు తీసుకొని పనులు ఖాళీ చేసుకొని వదులుకొని ఈ రోహింగ్యాలని ఒక్కళ్ళు కూడా ఉంచలేదు ఇక్కడ. తరిమి ఈ హైదరాబాదే కాదు భారతదేశం చుట్టుపక్కల ఎక్కడ ఉంచేది లేదు. వీళ్ళ వల్ల ఇక్కడ పుట్టి పెరిగిన ఇక్కడ బతకాల్సిన వాళ్ళ ఫుడ్డు బెడ్డు ఔన్నత్యం మొత్తం కోల్పోతున్నాం మేము. దానికోసం మా పోరాటం. బ్రిటిష్ వాళ్ళతో ఎట్లయితే పోరాటం చేయాల్సి వచ్చిందో ఇప్పుడు కూడా ఈ రోహింగ్యాల గురించి ఈ బంగ్లాదేశ్ల గురించి అంతటి పోరాటం చేయాల్సి వస్తుంది. భారతదేశంలో ఎక్కడ దాడులు జరిగినా ఫస్ట్ వాళ్ళే ఉంటారు. ఇక్కడ ముస్లిమ్స్ కూడా ఈ భారతదేశాన్ని వ్యతిరేకించరాలు, వాళ్ళు పుట్టించి వాళ్ళ వీళ్ళల్లో పాపం హిందూ మతానికి ఈ ముస్లిం మతానికి క్రిస్టియన్ మతానికి ఇక కొట్లాట్లు పెట్టేసి వాళ్ళలో మా మీద ఈ భారతదేశం మీద వ్యతిరేకత కల్పిస్తున్నారు తప్ప ఇక్కడ ముస్లిమ్స్ మాకు వ్యతిరేకం కాదు, మేము వాళ్ళకి వ్యతిరేకం కాదు. ఎందుకు ఈ సమస్య ఎందుకు వచ్చింది అసలు? రోహింగ్యాలను ఎందుకు వచ్చారు ఇక్కడికి? వాళ్ళని వచ్చిన ప్రభుత్వాలు ఎందుకు ఉపేక్షిస్తూ ఉన్నాయి? కేంద్రంలో బీజేపీ వచ్చి 10 సంవత్సరాలు దాటిపోయింది, రాష్ట్రంలో గత 10 ఏళ్ళు బీఆర్ఎస్ ఉన్నది, ఇప్పుడు 2 ఏళ్ళన్నర నుంచి కాంగ్రెస్ ఉన్నది. ఏం చెప్తారు? వచ్చిన సమస్యలు ఏంటంటే ఈ రోహింగ్యాలు వచ్చి మొత్తము ఓటర్ బ్యాంక్ మారడమే ప్రధానమైన సమస్య. ఓటర్ బ్యాంకు మారడం వల్ల ఉన్న పార్టీలు వాళ్ళని ఏమీ అనలేకపోతున్నాయి. వన్ సైడ్ వేస్తారు వాళ్ళు, ఎప్పుడు వేసినా వన్ సైడ్ వేయడం వల్ల వాళ్ళకు మంచిగా ఎలక్షన్ల బెనిఫిట్ అవుతుంది కాబట్టి వాళ్ళు ఏం చేయలేకపోతారు. ఇప్పుడు ఈ పక్కకే ఉంటారు, అంటే మనకు ఒక 1/2 కిలోమీటర్ల దూరంలోనే ఉంటారు రోహింగ్యాలు. వాళ్ళ అన్ని బెనిఫిట్స్ మనకి ఏవైతే బెనిఫిట్స్ ఉన్నాయో, రేషన్ కార్డు ఉంటుంది వాళ్ళకు, ఆధార్ కార్డు ఉంటుంది, అన్నీ ప్రతి ఒక్కటి ఉంటుంది. మనకి ఇప్పుడు మనము రూపాయి మనం అందరం పంచుకుంటే వాళ్ళకి రూపాయలకి 5 పైసలు వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. 5 పైసలు ఇస్తే 20 మంది అవుతారు. మనమేమో 10 మంది పంచుకునేది వాళ్ళు వస్తాకలే 20 మంది పంచుకోవాల్సి వస్తుంది. అది ఈ ప్రభుత్వాలు మరి అక్కడ సెంట్రల్ నుంచి అట్లే ఉంది ప్రాబ్లము, ఇంతకుముందు ఉన్న ప్రభుత్వాలు అట్లే ఉన్నాయి, అంత ఇబ్బందికరంగా చాలా ఉంది. మరి ఇప్పుడు ఈ రోహింగ్యాలకు ఆశ్రయం కల్పించినా కూడా, వాళ్ళకి ఆశ్రయం కల్పిస్తున్నారని తెలిసినా కూడా ఈ ప్రభుత్వాలకి ఈ హిందువులంతా ఎందుకు ఓట్లేస్తున్నారు? హిందువులు వేస్తున్నారు అనేది ఏం లేదు. హిందువులకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మ్యాటర్ పబ్లిక్ దాకా వెళ్ళలేదు. ఇంకా ఈరోజు ఈ కార్యక్రమం చేయడం వల్లనే తెలిసింది. అంతకుముందు ఎవరికి తెలియదు అసలు రోహింగ్యాలు అంటే ఏంది అనే. మేము కాంగ్రెస్ వాళ్ళం, కానీ హిందువులం, ఫస్ట్ హిందువులం తర్వాత కాంగ్రెసే. కానీ మనం అందరం కూడా ఐకమత్యంగా ఉండి మన దేశానికి, మన భారతదేశానికి మనం ఇంపార్టెంట్. భారతీయులం ఫస్ట్ ఆఫ్ ఆల్, భారతీయుల తర్వాతనే అన్ని పార్టీలు. మనకు వచ్చే బెనిఫిట్స్ మనం తీసుకొని వాళ్ళ దేశానికి తరిమేస్తే మనమేదో మంచిగా ఉంటాం అంతే. నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? బాలాపూర్తో ఆగిపోబోతుందా ఈ ఉద్యమం? ఇప్పుడు ఇక్కడ మన గణేష్ సేన తరఫు నుంచి వాళ్ళు ఏదైతే స్టెప్ తీసుకుంటారో ఆ స్టెప్కి మేము అందరం కూడా సహకరిస్తాం 100%. ఎంతవరకైనా మా ప్రభుత్వాలు ఉన్నాయి, మా ప్రభుత్వాలతో కూడా మాట్లాడి వాళ్ళని పోయే వరకు కూడా మేము వదిలే ప్రసక్తి లేదు. వాళ్ళు చేస్తున్నటువంటివి దారుణాలండి. ఇక్కడ జరుగుతున్నటువంటి ఏంటి అంటే, మీరు కూడా ఈ యొక్క ఏదైతే మీడియా ఛానల్స్ ఉన్నాయో మీరు చాలా సపోర్ట్ చేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు ఉన్నది. ఎందుకంటే ఒక హిందూ అమ్మాయిలను ఏ విధంగా ట్రాప్ చేస్తున్నారు, వాళ్ళు చేస్తున్నటువంటి దందాలు, గలీజ్ దందాలు ఎట్లా ఉన్నాయి మనం ఒక్కసారి ఆలోచించాలి. లవ్ జిహాద్ అంటాడు వాడు వచ్చేసేసి ఎక్కడ ఖాళీ జాగా ఉంటే అక్కడ టెంట్లు వేసుకొని ఇది మాది జాగా అంటున్నారు. ఈరోజు వచ్చేసేసి మనం ఒకరిని అనడానికి లేదు, ఒక పార్టీని అనడానికి లేదు. ఇది ఇక్కడ ఉన్నటువంటి ముస్లిమ్స్ సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళకి. వాళ్ళు ముస్లిమ్స్ సపోర్ట్ చేయడం వల్ల ముస్లిమ్స్ మీద వ్యతిరేకత పెరుగుతుంది. అంతే తప్పితే మన ఇండియన్ ముస్లిమ్స్ మీద ఎవరికి ఎలాంటి కోపాలు లేవు. వాళ్ళు చేస్తున్నటువంటి దారుణాల వల్లనే అందరం డ్యామేజ్ అనేటువంటిది అందరికి కలుగుతుంది. కాబట్టి ఇక్కడ చేయాల్సిందల్లా ఒకటే, అక్కడ ఉన్నటువంటి రోహింగ్యాలు మీరు అంటున్నారు ఇప్పుడు ఏ గవర్నమెంట్కైనా, సెంట్రల్ గవర్నమెంట్కైనా, స్టేట్ గవర్నమెంట్కైనా, దేనికైనా కానీ కనబడేటటువంటి, ఇప్పుడు ఇక్కడ మనం మీటింగ్ పెట్టినాము, ఈ మీటింగ్ పెడుతున్నటువంటి జాగాకి ఒక కిలోమీటర్ కంటే 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఒక 30,000 మంది రోహింగ్యాలు ఉన్నారని చెప్తున్నారు. ఇప్పుడు ఇదంతరికి కనబడతలేదా? ఏం చేయలేకపోతున్నారంటే ఒక్క స్టెప్ తీసుకుంటే ఇప్పుడు అందరు అక్కడికి పోయి తరిమి కొడితే ఏం చేస్తారు? కానీ అలాంటిది కాదు మన ధర్మం. మన యొక్క హిందూ ధర్మం యొక్క ఏంటిదంటే ఎవరిని కూడా ఇబ్బంది పెట్టము, అదొక్కటే మన లోపల ఉన్నటువంటిది. మనం అందరం హిందూ ముస్లిం బాయ్ బాయ్ అని మనం తిరుగుతున్నాం. ఏ ఒక్క ముస్లిం కూడా హిందూ ముస్లిం బాయ్ అని అంటున్నారా? అనట్లేరు. ఎందుకు? వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే అన్లిమిటెడ్ వాళ్ళ ఫ్యామిలీని పెంచుకోవాలా, వాళ్ళ యొక్క సంతానోత్పత్తి పెంచుకోవాలా. ఏ రోజుకైనా కానీ మన యొక్క ఇండియాని వాళ్ళు హస్తగతం చేసుకొని
మళ్ళీ ఇదివరకు ఉన్నటువంటి రజాకర్ల పరిస్థితి తీసుకురావాలనేటువంటిది వాళ్ళ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ నుండి తప్పించుకోవాలంటే ఉన్నటువంటి రోహింగ్యాలు కానీ ఏదైతే అల్లరి చిల్లరి చేస్తున్నటువంటి ముస్లిమ్స్ ఉన్నారో వాళ్ళందరినీ కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి అన్ని గవర్నమెంట్ల మీద ఉందన్నమాట. తెలంగాణ గవర్నమెంట్ కావచ్చు, ఏదైనా ఇంకా వేరే స్టేట్స్ గవర్నమెంట్స్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, ఏదైనా సరే వాళ్ళు బాధ్యతాయుతంగా తీసుకొని వీటన్నిటిని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఉంది. అదేవిధంగా ప్రతి హిందూ ఈరోజు అన్నాడు నేను కాంగ్రెస్ అని, ఇంకొక అన్నాడు ఇప్పటిదాకా బీజేపీ అని. ఇక్కడ చూడండి, ఒక మీటింగ్కి రాలేరు, ఇక్కడ ఏ పార్టీ మీటింగ్ రాలేరు. ఆ యొక్క రక్తంలో మరుగుతున్నటువంటి ఒక బాధ ఏదైతుందో దాన్ని వెలిబుచ్చడం కోసం ఇక్కడికి వచ్చిన తప్పితే ఏ యొక్క పార్టీల కోసమో ఇంకేదానికో కాదు. సో దీన్ని మీ మీడియా మిత్రులు కూడా దీనికి సహకరించాలి. మీకు తెలుసు, మీరు అన్నారు ఇప్పుడే అన్నని అడిగినారు, గత 10 సంవత్సరాల క్రితమే బీజేపీ వచ్చింది కదా ఏం చేయట్లేదని. బీజేపీ వచ్చిన 10 సంవత్సరాల నుండే లేదు మనకు స్వతంత్ర భారతదేశం. ఎప్పటి నుండో ఉంది, మనకి స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఉన్నారు. వాళ్ళందరినీ కూకుడు వేళ్ళ నుండి వేయాలంటే ఒక్కరోజు సరిపోదు, ఒక 10 సంవత్సరాలు సరిపోదు, దానికి టైం పడుతుంది. ఒక్కొక్క స్టేట్ చూస్తున్నారు, ఇప్పుడు కట్టర్ హిందువులు మాట్లాడుతున్నటువంటి స్టేట్స్ ఉన్నాయి. ఆ స్టేట్లలో ఒక్కొక్క స్టేట్లోకి తరిమి కొడుతున్నారు, వెళ్తూ ఉన్నారు. అదేవిధంగా తెలంగాణలో కూడా తరిమి కొడతాం, ఖచ్చితంగా వాళ్ళు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. తట్టాబుట్ట చదువుకోవాల్సిందే, దాన్ని ఎవ్వరూ ఆపలేరు. 100% వాళ్ళు వెళ్ళిపోవాల్సిందే. వెళ్ళిపోయేదాకా మేము పోరాడతాం. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. జై శ్రీరామ్.